ఆమె క్లియర్ కట్గా అన్నది. ఇలా ఒక్కొక్క దేవాలయం కట్టాలనంటే, తమిళనాడు సౌత్ ఇండియాలో ఉన్న దేవాలయాలు కట్టాలనంటే, గర్వపడు హిందూ, గర్వపడు, లేచి ఏడున్నవో ఆడ నిలబడి ఈ భూమిలో పుట్టినందుకు, ఈ భరతమాత బిడ్డవైనందుకు గర్వపడు, ఛాతి మీద కొట్టుకో. ఆల్ ఈజ్ వెల్ కాదు, ఆల్ ఈజ్ వెల్ కాదుడా, నువ్వు పుట్టినవే పుణ్యాత్ముడు విడా. ఇది గుర్తుపెట్టుకో, ఈ నీళ్ళని తాకినందుకు. సాక్షాత్తు ఆ పరంధాముడే అడుగుపెట్టిన నేల ఇది. నువ్వెంత, నీ ఆలోచన ఎంత అన్నది నువ్వు ఆలోచించు, గర్వపడు. ఆమె అదే మాట ఎంఫసైజ్ చేసింది. ఇవాళ ఒక్కొక్క దేవాలయం మనం కట్టాలనంటే, పురాతన దేవాలయాలు 10,000 కోట్ల బడ్జెట్లు. ఎవడన్నా ఛాలెంజ్ చేస్తాడా? ఐఆమ్ రెడీ. ఇప్పటికి ఎన్నో ఛాలెంజ్లు చెప్పిన ఎవడు మాకు రిబ్యూటల్ కూడా ఇచ్చే దమ్ములు లేనోడు. 10,000 కోట్ల బడ్జెట్లు. సైన్స్కే ఆశ్చర్యం అవుతుంది. అట్లాంటి గుణాత్మకమైన దేవాలయాలు మావి.